హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఒక్కసారి మా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ చూడండి, ఎంత ఐస్ గడ్డ ఉందో. ఈ ఐస్ గడ్డను చూస్తుంటే నాకేం గుర్తుకొస్తుందంటే ఒక పెద్ద మంచు పర్వతాన్ని చూసినట్టు ఉందండి. మంచు పర్వతం మా ఫ్రిడ్జ్లో ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది ఈ ఐస్ గడ్డను చూస్తుంటే. ఇంత పెద్ద ఐస్ గడ్డ అండి, ఎప్పుడు ఇంత పెద్ద ఐస్ గడ్డ నేనైతే చూడలేదు. డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ క్లీన్ చేసే బటన్ ఉంటుంది కదండి, ఆ బటన్ మాది పనిచేయట్లేదు. దాన్ని నొక్కిన వెంటనే ఒక గంట అరగంటకు మళ్ళీ బటన్ పడిపోతుంది. ఐస్ గడ్డ మొత్తం కరిగిపోయేదాకా ఆ బటన్ అలాగే ఉండట్లేదండి. అందువల్ల ఇంత పెద్ద ఐస్ గడ్డ వచ్చింది. అది కాక బటన్ నొక్కిన నీళ్ళన్నీ ఫ్రిడ్జ్లోకి వచ్చేస్తున్నాయి. వెనక తొట్టిలాగా ఉంటుంది కదా, తొట్టిలోకి వెళ్ళట్లేదు నీళ్ళు, అన్నీ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. దీంతో నాకు పెద్ద ఇబ్బంది అయిపోయిందండి. ఫ్రిడ్జ్ రిపేర్ చేయటమేమో అందరికీ రాదు. ఫ్రిడ్జ్ రిపేర్ చేసే వాళ్ళు వేరేగా సపరేట్గా ఉంటారంట. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో కూడా తెలియదు. మా అబ్బాయి మ్యాంగో జ్యూస్ చేసుకొని గ్లాసులో పోసుకొని చూడండి, ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ఇలా గ్లాసులో పోసి ఒక స్పూన్ వేసి మూత పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడు. అది గడ్డలాగా కట్టిపోయి ఐస్ అయిపోయింది. ఈ ఐస్ గడ్డ మొత్తం కరిగిపోవాలంటే ఒక్కటే మార్గం అండి, ఇంకా స్విచ్ ఆపేయటం. ఇంక ఇదిగోండి, ఈ బోర్డుకున్న స్విచ్ కనుక ఆపేసాను అనుకోండి, గడ్డ మొత్తం కరిగిపోయింది. ఈ బటన్ నొక్కినా సరే ఒక గంట సేపు అలానే ఉంటుంది, తర్వాత నార్మల్గా వచ్చేస్తుంది. అందుకని బటన్ నొక్కినా ఇంకా లాభం లేదు, ఇంకా స్విచ్ ఆపేయటమే. ఐస్ గడ్డ అయితే కరిగిపోయింది, కానీ ఫ్రిడ్జ్లో ఏమన్నా వస్తువులు పాడైపోతాయేమో చూడాలి. పచ్చళ్ళు అవైతే ఒక్కరోజు 2 రోజులే కాబట్టి పాడవు, కానీ పాలు కానీ అలాంటివి ఉంటేనే ఇరిగిపోతాయి. చూడాలి మరి. మా అబ్బాయి మ్యాంగో ఐస్ చేసి పెట్టుకున్నాడు కదండి, అది కూడా కరిగిపోయిద్ది. ఈ ఐస్ గడ్డతో పాటు ఇంకా అది కూడా కరిగిపోయిద్ది. ఇంకేదేమైనా తప్పదు, ఇంత పెద్ద ఐస్ గడ్డ ఉంటే మాత్రం ఫ్రిడ్జ్ పాడైపోయిద్ది. కరెంటు పోయినప్పుడల్లా ఫ్రిడ్జ్లోంచి నీళ్లు కారుతున్నాయి, ఇల్లంతా నీళ్ళు నీళ్ళు అవుతుందండి. అదిగాక పాల బాటిల్ కానీ ఏమైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా అందుకనే స్విచ్ ఆపేసానండి. స్విచ్ ఆపేస్తే ఐస్ గడ్డ అంతా కరిగిపోయిద్దిలే అని. ఇంకా పాల బాటిళ్ళు అవి పాడైపోకుండా ఉండాలంటే ఎక్కువసేపు స్విచ్ ఆఫ్ చేయాలనుకోవట్లేదండి. ఐస్ గడ్డ మొత్తం కరిగేంత వరకు స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్రిడ్జ్లో ఉన్నవి పాడైపోతాయి. అందుకని 2-3 గంటలు స్విచ్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను. ఈ తొట్టిలో చూడండి, నీళ్ళు అస్సలు తొట్టిలోకి రావట్లేదు. స్విచ్ ఆఫ్ చేసినా ఏదైనా సరే అన్నీ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. అస్సలు ఈ ప్రాబ్లంతో నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్క సంవత్సరం బట్టి ఇలాగనే జరుగుతుందండి. ఫ్రిడ్జ్లో తొట్టిలోకి నీళ్ళు రావట్లేదు. ఎంత క్లీన్ చేసినా ఫ్రిడ్జ్ అంతా డీప్ క్లీన్ చేశాను. వెనక గుబ్బ లాంటిది ఉంటుందండి, ఆ గుబ్బలో ఏమన్నా అడ్డం పడ్డాయేమోనని అది కూడా తీసి మొత్తం క్లీన్ చేశాను. అయినా సరే నీళ్ళు అనేవి వెనక తొట్టిలోకి రాకుండా ఫ్రిడ్జ్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, 2-3 గంటలు స్విచ్ ఆఫ్ చేశాను, ఎక్కువసేపు ఆఫ్ చేయలేదు, పాలు ఇరిగిపోతాయిలే అని. ఇదిగోండి, ఐస్ గడ్డ చూడండి వచ్చేస్తుంది. సగం గడ్డ కరిగిపోయిందండి, సగం గడ్డ చూడండి. ఇదిగోండి చూడండి, ఎంత పెద్ద ఐస్ గడ్డ ఉందో. ఇంకా చాలా పెద్దది ఉంది, సగం కరిగిపోయింది. చేతిలో పట్టుకుంటే చేతులు చూడండి చల్లగా ఉన్నాయి. ఐస్ పెట్టి మీద చూడండి ఎంత పెద్ద గడ్డ వచ్చిందో. శివుని ఆకారంలో ఉందండి, శివలింగ ఆకారంలో ఉంది కదా చూడటానికి. చూడటానికైతే చాలా అందంగా ఉందండి. ఈ ఐస్ గడ్డ ఏం చేయాలో అర్థం కావట్లా. దీన్ని ముక్కలుగా పగలగొట్టి కూలర్లో వేసామంటే నీళ్ళు చల్లగా కూల్గా వస్తాయి. మా అబ్బాయి మ్యాంగో ఐస్ చేసి పెట్టుకున్నాడు కదండి, ఐస్ చూడండి ఎట్లా కరిగిపోయిందో. వాడు వచ్చాడంటే ఇంకా గోల గోల చేస్తాడు. దీన్ని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్విచ్ చేస్తేనే. డీప్ ఫ్రిడ్జ్ బటన్ పనిచేయని వాళ్ళు ఇంక ఇలా చేయండి, ఫ్రిడ్జ్ స్విచ్ ఆపేసి ఒక 2-3 గంటలు ఉంచండి. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు. ఐస్ గడ్డ ఇంకా దాని అంతటా అదే వచ్చింది. కొంతమంది స్విచ్ ఆఫ్ చేయకుండా అట్ల కాడ తీసుకొని ఐస్ గడ్డలు లేపన అలా చేస్తుంటారు. అలా చేస్తే ఫ్రిడ్జ్ పాడైపోయిద్దండి. ఎప్పుడూ అలా చేయొద్దు. స్విచ్ ఆఫ్ చేస్తే ఐస్ గడ్డ అనేది తేలిగ్గా దాని అంతటా అదే వచ్చేసిద్ది. ఎప్పుడైనా ఇలా చేయండి, అట్ల కాడ పెట్టి లేపటాలు పొడవటాలు అలాంటివి చేస్తే ఫ్రిడ్జే పాడైపోయిద్ది. మేము ఫ్రిడ్జ్ కొని 10 ఇయర్స్ అవుతుందండి. 10 ఇయర్స్లో ఇంక ఇదొక్కటే ప్రాబ్లం అండి. ఐస్ నీళ్ళు వెనక తొట్టిలోకి రాకుండా ఫ్రిడ్జ్లోకి వచ్చేస్తున్నాయి. అదొక్కటే ప్రాబ్లం, వేరే రిపేర్ అయితే ఏమీ లేదు. కానీ ఫ్రిడ్జ్ బాగు చేయించే వాళ్ళని పిలిపించి బాగు చేయించాలండి. మామూలుగా చిన్న చిన్న రిపేర్లు చేసే వాళ్ళకి తెలియదంట. ఫ్రిడ్జ్ రిపేర్ చేసే వాళ్ళు వేరేగా ఉంటారంట. ఇంకా అందుకనే వదిలేసి ఊరుకున్నాము.
ఈసారి ఎప్పుడైనా ఫ్రిడ్జ్ రిపేర్ చేసే వాళ్ళు ఊళ్ళోకి వస్తే వాళ్ళ చేత మాత్రం తప్పనిసరిగా బాగు చేయించుకోవాలి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చే కూర చేయటం కూడా పెద్ద టాస్క్ అండి. ఒకళ్ళకి నచ్చిన కూర ఇంకొకరికి నచ్చదు, ఒకళ్ళు తినేది ఇంకొకళ్ళు తినరండి. కూర చేయటం కూడా మనకు ఒక పెద్ద టాస్క్. ఒకరోజు ముందు నుంచే ఆలోచిస్తాం రేపు ఏం కూర చేయాలి అని. అది ఇంట్లో వాళ్ళందరూ తింటారా తినరా అని ముందే ఆలోచించుకుంటాము. ఈ రోజైతే టిఫిన్లోకి అన్నంలోకి రెండింటికి ఉపయోగపడేలాగా పప్పుచారు చేస్తున్నానండి. టిఫిన్ అయితే దోశలు చేస్తున్నాను. దోశల్లోకి మా ఇంట్లో వాళ్ళందరూ సాంబార్ తింటారు, అన్నంలోకి కూడా ఇంకా అదే తింటారు. ఈ రోజైతే మాత్రం ఇంక ఏ ఇబ్బంది లేదు, ఇంట్లో వాళ్ళందరూ సాంబార్ అయితే తింటారండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగానే తింటారు. సాంబార్లోకి ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేస్తానండి. వంకాయలు కానీ, బెండకాయలు కానీ, ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి అన్ని కూరగాయలు వేస్తాను. ఏవి వేసినా సరే మా పిల్లలు ఏమీ తినరు, ఉట్టి చారు పోసుకొని తింటారు. ముక్కలన్నీ మేము తినాల్సింది. మా పిల్లలు మాత్రం ముక్కలు అస్సలకి తినరండి. నాకు మాత్రం చారులో ముక్కలు తినటం అంటే చాలా ఇష్టం. నేనైతే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే నాకు చాలా ఇష్టం అండి. కూరగాయలు కట్ చేసిన వెంటనే మనం అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన మంచి అలవాట్లు ఏంటంటే, కూరగాయలు కట్ చేసిన వెంటనే కత్తిపీట కానీ చాకు కానీ కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. కూరగాయలు కట్ చేసిన తొక్కు ఉండేది కదండి, అది కూడా తీసి వెంటనే డస్ట్బిన్లో పడేయటమో, లేదనుకోండి వంటగదిలో సపరేట్గా ఒక కవర్ పెట్టుకొని ఆ కవర్లో వేసుకోవటమో అలా చెయ్యాలి. అలా చేస్తే వంటగది కూడా ఎప్పుడూ నీట్గా ఉండిద్ది. కూరగాయలు కట్ చేసి వాటిని అక్కడే వదిలేసి ఎక్కడెక్కడ చిందరవందరగా వేసామనుకోండి, వంటగది కూడా అంతా గందరగోళంగా చిందరవందరగా ఉంటుంది. ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటా నీట్గా క్లీన్గా ఉంచుకున్నాం అనుకోండి, వంటగది ఎప్పుడు క్లీన్గా ఉండిద్ది. సాంబార్ పెట్టేటప్పుడు నేను కూరగాయల ముక్కలు నూనెలో వేయించనండి. నూనెలో వేయిస్తే నాకు కూర తిన్న ఫీలింగ్ ఉండిద్ది కానీ సాంబార్లో ముక్కలు తిన్న ఫీలింగ్ అనిపించదు. అందుకని నేను నూనెలో వేసిన వెంటనే పప్పు వేయటం కానీ, లేదనుకోండి పులుసు పోయటం కానీ అలా వాటర్ పోసేస్తాను. అంతేగాని నూనెలో అసలు వేయించను. అలా వేస్తే నాకు అసలు ఇష్టం ఉండదు. అందుకని చింతపండు పులుసు పోసానండి. పప్పు కూడా మిక్సీకి వేసి పోసుకుంటాను. పప్పు పలుకులు పలుకులుగా ఉండిద్ది కదా, ఆ పలుకులు పలుకులుగా ఉంటే సాంబార్ లాస్ట్కి వెళ్ళేటప్పటికి అంతా పప్పు పలుకులు పలుకులుగా ఉండి అడుగు మొత్తం మనం పారబోయాల్సి వచ్చింది. అలా కాకుండా మనం మిక్సీకి వేసుకొని పప్పు పోసుకున్నామంటే పలుకులు అనేవి లేకుండా ఉంటాయి. నైటే పప్పు వండి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఫ్రిడ్జ్ స్విచ్ ఆపేసాను కదా, ఫ్రిడ్జ్లో పప్పు కూడా ఉంది. పప్పు ఎక్కడ పాడైపోయిద్దోనని అందుకనే ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ మొత్తం కరిగిపోయేదాకా స్విచ్ ఆఫ్ చేసి ఉంచలేదు. అసలుకే ఎండాకాలం, ఫ్రిడ్జ్లో కూడా ఏ వస్తువు పెట్టినా ఎక్కువ రోజులు నిలవ ఉండట్లేదండి. పప్పు అయినా వాసన రావటం, పాలు ఇరిగిపోవటం అలా అవుతుంది. అందుకని 2 గంటల సేపే ఫ్రిడ్జ్ స్విచ్ అనేది ఆపేశాను. ఇదిగోండి ఇంక ఇప్పుడు పప్పు మిక్సీకి వేసుకుంటున్నాను. పప్పు ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, కొంచెం గట్టిగా ఉంది. గట్టిగా ఉన్నప్పుడు మిక్సీకి వేసుకుంటే మెత్తగా మెదగదు. అందుకని కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. కొంచెం వాటర్ పోసుకుంటే లూజు లూజుగా వచ్చింది కదా, అందుకని వాటర్ పోసి ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి వేశాను. నేను ఎప్పుడు సాంబార్ పెట్టాలనుకున్నా పప్పు మిక్సీకి వేసుకొని సాంబార్ పెడతాను. కొంచెం పప్పు అనేది సపరేట్గా తీస్తున్నానండి. ఇంకా రెండో కూర చేసే పని లేకుండా పప్పు పచ్చడి వేసుకోవచ్చు, సాంబార్ పోసుకోవచ్చు. ఇంట్లో గోంగూర ఉంది. గోంగూర ముద్దపప్పు కాంబినేషన్ అయితే చాలా బాగుండిద్ది. చాలా టేస్టీగా ఉండిద్దండి. నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలైతే మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి అలా వేసుకుంటారు. నేనైతే గోంగూర, కాకరకాయ కారం, మనం ఇంట్లో కూరల్లో వేస్తాం చూడండి మసాలా కారం, అది వేసుకొని తిన్నా కూడా చాలా బాగుండిద్ది. ముద్దపప్పు కాంబినేషన్గా ఏదైనా సరే చాలా టేస్టీగా ఉండిద్ది. అందుకని ఒక గిన్నెలో కొంచెం పప్పు తీసి సపరేట్గా పెట్టేస్తున్నాను. రెండో కూర చేసే పని లేకుండా ఈ పప్పు పచ్చడి వేసుకొని తినొచ్చు. సాంబార్కి సరిపడా వాటర్ పోసానండి. ఇంకా వాటర్ పోసి ఈ చారుకు సరిపడా ఉప్పు, కారం, పసుపు వేస్తాను. ఇంకా ఎటువంటి మసాలాలు ఏమీ వేయను. నేను ఎప్పుడు చారు పెట్టినా సరే ఇంతే పెడతానండి. చింతపండు పులుసు, కూరగాయల ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేస్తాను. తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర, పుదీనా వేస్తాను. పప్పే ఎక్కువ వేస్తానండి. పప్పు ఎక్కువ వేసి చారు చిక్కగా ఉంటే చారు చాలా టేస్టీగా ఉంటాయి. కాకపోతే మనం ఇడ్లీలో తినాలన్నా, దోశల్లో తినాలన్నా కొంచెం పలచగా ఉంటే బాగుంటాయి. అందుకని రెండింటికి కాంబినేషన్ కాబట్టి కొంచెం పలచగానే చేస్తున్నాను. నార్మల్గా రైస్ వాటికైతే కొంచెం చిక్కగా చేస్తాను. ప్రతిరోజు ఉదయం అయితే అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి తర్వాత టిఫిన్ పని మొదలుపెట్టేదాన్ని. ఈరోజైతే మాత్రం ముందు నిద్ర లేవటంతోనే ఇదిగో సాంబార్ పెడుతున్నానండి.
మా ఆయన చేనుకి వెళ్ళాలి, వెళ్ళేటప్పటికి సాంబార్ రెడీ అవ్వాలి, దోశలు పోయాలి కదా. అందుకని ఉదయం నిద్ర లేచిన వెంటనే సాంబార్ పెట్టేస్తున్నాను. నైటే పప్పు వేసాను కదా, ఇంకా సాంబార్ పెట్టడం కూడా చాలా తేలికైపోయింది. ఉదయం లేచి పప్పు వండేసి మళ్ళీ చారు పెట్టాలంటే చాలా టైం పట్టిద్ది. చారు బాగా టేస్టీగా ఉండాలంటే కారానికి బదులు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగా ఉంటే సాంబార్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. అస్సలు కారం అనేది వేసుకోకండి. కారం అనేది వేసుకోకుండా సాంబార్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి. ఒక 10 పచ్చిమిర్చి అలా వేసుకున్నారనుకోండి, ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సాంబార్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పప్పులో కానీ చారులో కానీ పచ్చిమిర్చి వేసుకుంటే మాత్రం చాలా రుచి వచ్చిద్ది. సాంబార్ సాంబార్ అంటున్నారు, నేను చేస్తుంది పప్పుచారు. సాంబార్ అయితే మనం సాంబార్ పొడి వేసుకుంటాం కదండి, నేనైతే పప్పుచారు చేస్తున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసాను. ఇదిగోండి దోశల్లో మేము సాంబార్ తింటామని చెబుతున్నాను కదా, ఇదిగోండి దోశలు పోసుకొని ఇలా ముక్కలు నంచుకొని తినటం అయితే నాకు చాలా ఇష్టం. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఏ కూరగాయ ముక్కలు ఉంటాయి ఆ కూరగాయ ముక్కలు నంచుకొని తినటం అయితే నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలైతే ముక్కలన్నీ తీసేసి ప్లెయిన్గా చారు పోసుకొని తింటారు. ఇంకా వాళ్ళు పిల్లలు తినే ముక్కలు, మేము తినే ముక్కలు అన్నీ ఉంటాయి కదండి, అన్నీ నేనే తినేస్తాను ముక్కలన్నీ. నాకైతే అంత ఇష్టం ముక్కలు తింటాం. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.